జరుగుతూ ఉన్నా కానీ అధికార యంత్రాంగం పట్టించుకోవాలి. రెండవది, ఎన్నికలు కూడా సజావుగా జరగలేదు. చూడండి, మేము వాళ్ళ మీద ఎక్కడ కూడా విమర్శ చేయట్లేదు. ఎన్నికలు కనీసం ఓటర్ లిస్ట్ చూడండి. అసలు ఓటర్ జాబితాలో ఏ ఓటరు ఏ వార్డులో ఉండడానికి గందరగోళం అయోమయ పరిస్థితి. రెండో రోజు మూడో రోజు ఎన్నికలు జరిగే 2 రోజులు కాల వ్యవధి ఉంది. 2 రోజుల వరకు కూడా ప్రతి ఓటరు ఏ వార్డులో ఉందో ఆయన ఓటు అనేది కూడా అసలు అయోమయం గందరగోళం తిక్కమక్కర్లేదు. ఖచ్చితంగా ఒక ఓటర్ని పలానా వార్డులో ఉందని స్పష్టత లేదు. 3 రోజుల తర్వాత 3 రోజులు ముందు అన్ని వార్డు ఈ ఫలానా జిమ్లింగ్ అయింది, ఇదైతే అదైతే ఈ వార్డు ఇక్కడ అని చెప్పేసి అప్పటికప్పుడు చెప్తామని మళ్ళీ ఓటర్స్ మార్చే పరిస్థితి. ఎట్లా ఇది? ఇంత తప్పుడు తడకలతో ప్రభుత్వం ఎన్నికలు నడిపిస్తుంది. ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? భద్రాచలం పట్టణం 48,000 ఓటర్స్ ఉంటే 20,000 మంది 19,000 మంది ఓటర్స్కి ఓటు వేసే అవకాశం వచ్చింది. ఎందుకు? ప్రజలకు ఎక్కడ ఓటు ఉందో తెలియదు. అసలు ఓటర్ లిస్టులో స్లిప్పులు ఇచ్చేటోళ్ళు లేడు. ప్రధానంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా ప్రతి ఓటర్కి ఎవరైతే ఎన్నికల అధికారులు ప్రభుత్వం స్లిప్పులు పంచాలి, ప్రతి ఓటర్కి ఓటర్ స్లిప్ పంచాలి. ఇచ్చారా చెప్పండి? 70% పీపుల్కి ఓటర్స్కి స్లిప్పులు ఎవరు ఇవ్వలేరు. మరి ఓటు వినియోగించుకోవడానికి ఎట్లా వస్తారు ప్రజలు? వాళ్ళు ఈ వార్డు నుంచి ఆ వార్డు దాదాపు పట్టణంలో 20-60 కేంద్రాలు ఓటర్ లిస్టులు ఓటర్ నమోదు కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలు ఎడుకోవాలో తెలియదు, స్లిప్పేటోడు లేడు, స్లిప్పులు ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని తప్పిదాలతో కేవలం కుట్రపూరిత రాజకీయాలు చేసి ఎలా చేస్తే మేము గెలుస్తాం అనేటటువంటి దాని మీదనే ఈ యొక్క ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది దీన్ని జిమ్మికులు చేసి తారుమారు చేసి ఈ ఎన్నికలు నడిపించే పరిస్థితి చేశారు. ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఆ రోజు ఎన్నికలు జరిగేటప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు. ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఏంటి చెప్పండి? అధికార పార్టీ ఒక పక్క పోలీసులు ఉపయోగిస్తుంది, ఒక పక్క ఎన్నికల అధికారులు. ఏం చేస్తున్న అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది. లక్షలాది రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటర్లకి విపరీతమైన డబ్బు పంచి ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఒక పక్క పోలింగ్ కేంద్రంలో వాళ్ళ అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డైరెక్ట్గా పోలింగ్ కేంద్రంలో వాళ్లే ఉండి అక్కడే చెప్తున్నారు. ఓటేసిన కేంద్రంలో నుండి ఓటర్లు చెప్తాను, మా పార్టీ కార్యకర్తలు ఎవరంటే బయటికి పంపుతాను. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించి ఎన్నికలు నడపాలనుకున్నారు? ఇన్ని తప్పుడు తడకలు, ఇంత అస్తవ్యస్తంగా చేసినటువంటి ఎన్నిక ఇది. మేము ఆ రోజు నుంచి చెప్తున్న ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ మాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంగా తప్పు మీకు చేసేటువంటి విధానం తప్పు అని చెప్పి ప్రతిరోజు మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. అయినా కానీ ఇవాళ చాలా బ్రహ్మాండంగా ప్రజలు, భద్రాచలం ప్రజలు నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం చూపించారు. చాలా సంతోషం అనిపించింది. నేనేదో స్వల్ప ఇన్ని చేసినా కానీ, ఇంత దౌర్జన్యం చేసినా కానీ ప్రజలు నాకు స్వల్ప మెజారిటీ నన్ను ఓడించడానికి అది కుయుక్తుల వల్లనే ఓడిపోయారు తప్ప ప్రజలు నాకు చక్కనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వారందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను ప్రజాక్షేత్రం నుండి ప్రజా సమస్యపై పోరాటం చేస్తాను. ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటాం. రాష్ట్ర ఏం మాట్లాడుతారంటే కత్తెర గుర్తు వచ్చిండు, రేపటి నుంచి కత్తెర పట్టుకుని అందరూ కత్తెరలు కొడతారు, ఇదిగో వస్తారని వ్యక్తిగతమైనటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి భాష మాడటం తీవ్రంగా ఖండిస్తాను. ఇంకో మాట నేను అడుగుతాను, తాతామధు గారు ఎన్నికలకి ఇక్కడికి ఎందుకు రాలేదు? 5 రోజుల ముందు వచ్చి మీటింగ్ పెట్టి నీ అజీత పోయింది. తాతామధు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగి మూటలు పోతాయి చూడు, ఆడికి పోతాడు. వీడికి మూట రాలే, తాత రాలే, మూట వస్తే తాత వస్తాడు. అంటే దాన్ని ఆయన బ్రహ్మాండంగా ఆయన స్క్రీనింగ్ నాలెడ్జ్, అమెరికా నాలెడ్జ్గా ఆన్లైన్ ఎన్ఆర్ఐ దాంట్లో పెట్టి వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టి ఆ కార్యక్రమం అంతా చేయడానికి పనికొస్తాడు. చాలా ఇలా ఒక గిరిజన్ని అన్యాయం చేసినట్టేగా. కానీ మేము గెలవచ్చు, రామకృష్ణ ఓడచ్చు. రామకృష్ణ కూడా పోరాడి ఓడిండు కాబట్టి ఆయన కూడా మేము మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. ఓటమి గెలుపులో కరెక్టే. కానీ ఆయన ఏ కాకని చేసి పార్టీ వాడు ఎవరు వచ్చారని ఎందుకు రాలే? పార్టీ వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక గిరిజన్ను పెట్టి ఒక మాజీ శాసన సభకు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, సీనియర్ వ్యక్తిని పార్టీని నమ్ముకొని 20 సంవత్సరాలు పార్టీ పెట్టిన కానీ పార్టీ ఉద్యమకారుడు ఉండి ఉద్యోగం వదిలిపెట్టుకున్న వ్యక్తి ఉంటే ఒక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ వాడు ఎందుకు రాలే? ఈ తాతామధు కోతల మధు ఎందుకు రాలే?